రాజకీయాల్లో ఆయన తిరుగులేని సీనియర్ నాయకుడు. ఆ నియోజకవర్గంలో నుంచి పోటీ చేసింది మొదటిసారి అయినప్పటికీ భారీ మెజారిటీతో గెలుపొంది నియోజకవర్గంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఎవరూ చేయని అభివృద్ధిని చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఆ నియోజకవర్గం నుండి పోటీ చేయడం కొత్తైనా సరే ఆ నియోజకవర్గ ప్రజల గుండెల్లో కన్నా లక్ష్మీనారాయణ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. విద్యార్థి దశ నుంచే కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1973లో గుంటూరు జిల్లా NSUI అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా 1987-88లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. 1989లో గుంటూరు జిల్లా పెదకూరపాడు నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1994, 1999, 2004 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలిచారు. 2009లో తన సొంత నియోజకవర్గం నుంచి కాకుండా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అక్కడ కూడా తన విజయకేతనాన్ని ఎగురవేశారు. ఇలా మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కన్నా లక్ష్మీనారాయణ. పంతొమ్మిది 1991 నుంచి 1994 వరకు, 2004 నుంచి 2012 వరకు పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా 2014 అక్టోబర్ 27న న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. అప్పటి నుంచి కన్నా పార్టీ బలోపేతంపైన దృష్టి పెట్టారు. నిత్యం అధికారపక్ష విధి విధానాలను అడుగడుగునా ఎండగట్టి జాతీయ స్థాయి నేతల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో 2 సార్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్నికలకి ముందు బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. కూటమి పొత్తులో భాగంగా చంద్రబాబు సత్తెనపల్లి టీడీపీ టికెట్ కేటాయించారు. కోడెల శివప్రసాద్ మరణం తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదన్న పరిస్థితి ఏర్పడింది. అయితే గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పొత్తు పెట్టుకోవడంతో 2024 ఎన్నికల్లో తిరిగి సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేసింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ 27,000 ఓట్ల మెజార్టీతో అంబటి రాంబాబు పైన ఘన విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 6 నెలల్లోనే కన్నా లక్ష్మీనారాయణ మంచి పరిపాలన అందించారని సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా పక్కాగా అమలు చేశారని చెప్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుపేదలకు ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ తరపున సుమారు 50 లక్షల చెక్కులను కన్నా లక్ష్మీనారాయణ పంపిణీ చేశారు. ఇక ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఇన్ని లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇవ్వలేదని, కేవలం కన్నా లక్ష్మీనారాయణకే సాధ్యమైందని నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల
ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీల ప్రకారం సత్తెనపల్లి నియోజకవర్గంలో సీసీ రోడ్ల పనులు, రహదారుల విషయంలో పనితీరు అద్భుతంగా ఉందని నియోజకవర్గం ప్రజలు కొనియాడుతున్నారు. వాటితో పాటుగా గురుకుల పాఠశాలలు, గవర్నమెంట్ స్కూల్స్ కి, ప్రభుత్వ హాస్పిటల్స్ కి కన్నా రంగయ్య ట్రస్ట్ ద్వారా వాటర్ సర్వీస్ ప్లాంట్లను నిర్మించి తాగునీటి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు చెబుతున్నారు. అధికారంలో ఉన్నామని తన పేరుతో కాని, అధికార పార్టీ పేరు చెప్పి కాని ఎవరైనా దందాలు చేసినా, డబ్బులు వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యే కన్నా తీరుపైన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.